ఈరోజు ఇప్పుడు మన రామిరెడ్డి గారి గురించి ఇందాక నేను వచ్చాక చూశాక నాకు అర్థమైంది ఏంటంటే నేను ఎలా సంవత్సరం కాలం మిస్ అయ్యింది అనిపించింది. అంటే గోపిరెడ్డి గారు తన సంభాషణ చాలాసార్లు చెప్పారు, బట్ మేబీ పరిచయం లేకపోవటం వల్ల, లేకపోతే కలవకపోవటం వల్ల, లేకపోతే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలియకపోవటం వల్ల నేను కరెక్ట్ కాలేకపోయాను. కానీ మనం చెప్పిన తర్వాత నేను చాలా మిస్ అయ్యాను అనిపించింది. ఈరోజు ఆయన చూసిన వర్క్ అంతా, ఆయన చేసిన వర్క్, మన గ్రామానికి చేసిన వర్క్ అంతా చూసిన తర్వాత ఆయన మీద నాకు ప్రత్యేకమైన గౌరవం కలిగింది సార్. సో మీరు అంటే చాలామంది ఆ గ్రామం నుంచి చాలామంది పెద్ద పెద్ద స్థాయికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత జరిగే ఒక మార్పు ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చామన్నదా ఆ మూలాలు మర్చిపోయి మనం రొటీన్లో, అంటే అది వాళ్ళ తప్పని కూడా అనటానికి లేదు, కానీ ఒక వృత్తిరీత్యా కావచ్చు, బిజీ నేపథ్యంలో కావచ్చు, అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు, మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోతుంటారు. అలా కాకుండా మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏ గ్రామం నుంచి పుట్టడం వల్ల మన ఈ స్థాయికి వచ్చాము, ఎక్కడి నుంచి మన మూలాలు ఉన్నాయి అన్నది మర్చిపోకుండా మళ్ళీ ఆ మూలాల నుంచి అక్కడికి వెతుక్కొని మళ్ళీ ఆ గ్రామానికి వచ్చి ఇంత అభివృద్ధి కార్యక్రమం చేసి మన రామిరెడ్డి గారికి మన అందరూ కరతాలతో ప్రత్యేకంగా అభినందన తెలుపాలి. సో ఒక మోడల్ స్కూల్ కావచ్చు, అలాగే ప్రైమరీ స్కూల్ ఇప్పుడే చూశాను. చాలా ప్రైమరీ స్కూల్స్ ఏంటి, ఒక 3-4 గదులు, ఒక్కొక్కసారి 2-3 క్లాసులు కూడా ఒకే గదులు చెప్పే ఇది ఉంటుంది. అలా కాకుండా అప్పట్లోనే భిన్నంగా ఒక టీచర్స్ కూడా ఒక రూమ్ పెట్టాలి కూర్చోటానికి అని చెప్పి ఆ రోజుల్లోనే ఒక ప్రత్యేకమైన ఒక రూమ్ డిజైన్ చేయడం. ఆయన ఎంత ఆర్కిటెక్చర్ పట్ల ఆయనకి ఎంత సునిశ్చిత దృష్టి ఉందంటే మా గోపిరెడ్డి గారు చెప్తూనే ఉన్నారు సార్, మొత్తం ప్రపంచంలో ఉన్న మంచి ఆర్కిటెక్చర్ ఏంటి ఇవన్నీ మీద ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది అన్నారు. ఆయన చెప్పిన దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, సాధారణంగా మన స్కూల్లో చదువుకునేటప్పుడు మన బెంచ్ పక్కన కిటికీలు ఉంటాయి, అవునా కాదా? కానీ ఆయన ఎలా డిజైన్ చేశారంటే కిటికీలు కానీ పిల్లలకు హైట్లో ఉంటే కూర్చుంటే ఈ పిల్లల కాన్సన్ట్రేషన్ అంతా కార్నర్లో ఎవరు వెళ్తున్నారు, ఎవరు పోతున్నారు, గ్రౌండ్కి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు తెలుస్తుందని చెప్పి వాళ్ళు కూర్చుంటే వాళ్ళ కంటికి కనిపించుకొని ఉండాలని చెప్పి కిటికీని హైట్ చేశారు ఆయన అక్కడ. అంటే అంత ఆ ఇంట్రెస్ట్ అనమాట. అంటే అది ఎప్పుడు వస్తుంది అంటే మన దీంట్లోకి వెళ్ళిపోవాలి, మనమే స్టూడెంట్ లాగా మనం ఊహించుకోవాలి. అలా అప్పుడే మనకి ఇటువంటి ఆలోచనలు వస్తాయి అనమాట. సో కూర్చుంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ కిటికీలను చూస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి అలా అని చెప్పి మళ్ళీ వెలుతురు లేకుండా కిటికీ మూసేవచ్చు. అసలు మొత్తం కిటికీ లేకుండా చేస్తే ఇబ్బంది లేదు, కానీ ఆ కిటికీని కూడా ఒక హైట్లో పెట్టి ఆ స్టూడెంట్ ఫ్రెండ్లీ అనమాట, ఆ విధంగా వాళ్ళు క్లాస్ రూమ్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ అనేది తీసుకొచ్చారు. చాలా చూసాం. అంటే ఒక రకంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రభుత్వం వచ్చాక నాడు నేడు స్టార్ట్ చేశారు, కానీ మీ ఊరికి నాడు నేడు రామిరెడ్డి గారు అడుగు మోపడంతో స్టార్ట్ అయింది నేను భావిస్తున్నాను. ఆ నాడు నేడు అప్పటి నుంచే ఇక్కడ నాడు నేడు కార్యక్రమాలు జరుగుతున్నా. చెరువు చూశాను, ఆ చక్కగా ఒక మంచి కళ్యాణ మండపం, ఆ కళ్యాణ మండపం జంక్షన్కి వెళ్ళగానే ఒక చిన్న టౌన్లోకి వచ్చిన అట్మాస్ఫియర్ వచ్చింది. అక్కడ చక్కగా మంచి కళ్యాణ మండపం, ఒక కార్యాలయాలు, అవన్నీ కూడా అక్కడ మంచి అది యాదృచ్ఛికంగా జరిగే మంచి మర్రి చెట్లు ఉంటుంది ఊరికి. ఒక ఐడియలిస్టిక్, మీ చిన్నప్పుడు మా ఊరు అన్న కథ చదివేవాళ్ళు. మాకు 3వ తరగతిలో 4వ తరగతిలో మన ఊరు అని ఒక లెసన్ ఉండేది. మన ఊరు, మా ఊరు కాదు మన ఊరు. అప్పట్లో అంతా మనాన్ని ఉండేది, ఇప్పుడు మీ మా అని వచ్చే కానీ అప్పట్లో అంతా మనాన్ని ఉండేది. సో మన ఊరు అనే లెసన్లో ఒక మంచి రచ్చబండ, అక్కడ ఒక పాఠశాల, అక్కడ ఒక హాస్పిటల్, ఇక్కడ ఇలా ఉండేది అనమాట. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక ఐడియలిస్టిక్ ఇలా ఉండాలి మా ఊరు అనుకునేవాడిని. అటువంటి ఊరు మళ్ళీ మీ ఊర్లో చూశాను, చిరుమామల గ్రామంలో. సో అందులో ప్రభుత్వానికి ఎంతైతే బాధ్యత ఉందో అంతకు మించిన బాధ్యతతో నేను ఈ గ్రామం నుంచి వచ్చానని చెప్పి అంతటి బాధ్యతతో మన గ్రామ అభివృద్ధికి ఎంత సహకరించినందుకు, ఈ గ్రామం పల్నాడు జిల్లాలో ఉండినందుకు నేను చాలా చాలా గర్వపడుతున్నాను సార్. సో మీరు మా గోపిరెడ్డి గారు చెప్పినట్టుగా ఈ అభివృద్ధి పరంపర అన్నది కొనసాగించాలి. మీ తర్వాత ఎవరైతే మీ నెక్స్ట్ వారసులు కావచ్చు, లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మన గ్రామం పట్ల ఇంతే మీరు ఎంత మొక్కవైతే చూపిస్తారో ఆ మొక్క వాళ్ళకు కూడా మనం చెప్పి ఆ ఇంట్రెస్ట్ అనేది కొనసాగించే విధంగా ఉంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా ముందు కొనసాగుతాయని చెప్పి నేను భావిస్తున్నాను.